श्रीगुरुभ्यो नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। శంకర భాష్య రూపంలో సంసార వృక్షాన్ని అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నం చేద్దాము. ఓం ఊర్ధ్వమూలో అవాక్షాఖ ఏషో అశ్వత్థ సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన ఏతత్ వైతత్. ఈ వృక్షం యొక్క వేర్లు పైకి, శాఖలు క్రిందికి ఉండి అశ్వత్థ వృక్షము సనాతనమైనది అని పిలువబడుతోంది. సనాతనమైనది అశ్వత్థ వృక్షం అని పిలువబడుతోంది. జ్యోతిస్వరూపంలో ఉండి అదే బ్రహ్మమై ఉన్నది. అమృతము కూడా, అంటే అమృతతత్వము, అమరణ ధర్మం కలిగినటువంటిది. అన్ని లోకాలు కూడా ఈ వృక్షాన్నే ఆశ్రయించి ఉన్నాయి. ఈ సంసార వృక్షాన్ని అతిక్రమించి ఎవ్వరూ కూడా లేరు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతము అందరూ కూడా ఈ సంసార వృక్షాన్ని ఆశ్రయించే ఉన్నారు. అటువంటి సంసార వృక్షాన్ని తెలుసుకొని ఈ సంసార వృక్షానికి మూలం పరబ్రహ్మమే, అదే ఇది లేదా ఇదే అది అని తెలుసుకున్నటువంటి వాళ్ళు వివేకి అన్నమాట. సో దాన్నే శంకర భగవత్పాదుల వారి భాష్య రూపంలో మరొకసారి చెప్పుకుందాము. ఊర్ధ్వమూల, ఊర్ధ్వం మూలం యత్ తద్విష్ణోః పరమం పదం. ఈ విష్ణు పదం గురించి పురాణాలు ఏం వర్ణిస్తున్నాయి అని అంటే, మనకి కనిపించే పరిధిలో సప్తర్షి మండలము, సప్తర్షి మండలం అంతా కూడా ఆధారం చేసుకుని ధ్రువతార, ఈ ధ్రువతారని ఆధారంగా చేసుకుని క్రింది ఉన్నటువంటి అన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి. సప్తర్షి మండలం, జ్యోతిశ్చక్రము, సర్వజ్యోతిశ్చక్రము, గ్రహరాశులు, గెలాక్సీలు అన్నీ కూడా ఈ ధ్రువతారని ఆధారంగా చేసుకుని పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ ధ్రువతార అనేటువంటిది ఎటువంటిది అంటే విష్ణులోకానికి పాదము వంటిది. విష్ణు పాదస్థానము లేదా వైకుంఠ పాదస్థానము అని అనుకోవచ్చు. దీన్ని ఎంతో తపస్సు చేసి చిన్న వయసులోనే ధ్రువుడు ఆ పదాన్ని, ఆ విష్ణు పదాన్ని సాధించారు. ఇది మనకి పురాణాల్లో కూడా తెలుస్తూ ఉంటుంది. తద్విష్ణోః పరమం పదం. అటువంటి పరమపద స్థానమైనటువంటి విష్ణువు అనేది సామాన్యార్థంగా తీసుకుంటే, విష్ణువు అనేటువంటిది శృతి అనుసరించి వేదాంతుల యొక్క వివరణతోటి, అంటే శృతి అత్యుత్తమమైనటువంటి ప్రమాణం అన్ని ప్రమాణాల కంటే, పురాణాలు స్మృతుల కంటే కూడా శృతి అనేటువంటిది, అంటే వేదం అనేటువంటిది అత్యుత్తమైనటువంటిది ప్రమాణం. సో వేదమాత ఏం చెప్తుంది అని అంటే, సర్వవ్యాపక తత్వం ఏదైతే ఉందో, వ్యపనశీల, అంతటా వ్యాపించినటువంటి తత్వం ఏదైతే ఉందో అది విష్ణుపదము, అది విష్ణుతత్వం. సో ఆ విష్ణుతత్వాన్ని చేరుకోవటానికి మార్గం ఏంటి అంటే, బయట మనం ఎంత ప్రయాణం చేసినా చేరుకోగలము అనేటువంటిది లేదు. ఇప్పటికైతే అటువంటి సాధనాలు ఏమీ లేవు. ఒక గరుత్మంతుడు లేదా ఒక హనుమంతుల వారు, ఒక నారదుల వారు, ఒక బ్రహ్మదేవుడు ఇత్యాది మహాత్ములు ఆ విష్ణుపదాన్ని చేరుకోగలరు. ఇటు భూలోకము కింది లోకాలతో సహా అంతా కూడా ప్రయాణం చేయగలరు. కానీ మనము మానవ మాత్రులము ఎటువంటి సాధనాలు కూడా ఉపయోగించి ఆ విష్ణు పదాన్ని కానీ అధోలోకాన్ని కానీ చేరుకోలేము.
సో అటువంటి విష్ణు పదం ఏదైతే ఉందో దానిని చేరుకోవటానికి మార్గం ఏంటి అని అంటే నీ బుద్ధి గుహలోనే ఉంది దాని యొక్క కీలకము. అంటే దాని కీ అంతా కూడా ఇక్కడే ఉంది. ఆ కీ ఓపెన్ చేసి ఇందులోకి ప్రవేశించామంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఇది ఒక అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్. బ్రహ్మదేవుడు ఎంత తెలివిగా దీన్ని కీలకము దొంగ చేతికి తాళం ఇచ్చారు అంటారు చూడండి. అదేవిధంగా ప్రతి జీవికి కూడా బుద్ధి గుహలో పరమాత్మ ఉంటున్నారు. దానికి లోపలికి ప్రవేశిస్తే చాలు. కొన్ని పాత సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. అనుకోకుండా ఏదో వెళ్తూ ఒక తలుపులో ఎంటర్ అవుతారు, ఇంకొక లోకంలోకి ప్రవేశించేస్తారు వాళ్ళు. ఒక తలుపులోనో లేకపోతే ఒక మాయా దర్పణమో ఏదో ఉంటుంది, అందులో ప్రవేశించగానే వేరే లోకాలకు వెళ్ళిపోతారు. అలాగే మనం బుద్ధి గుహలోపలికి ప్రవేశించితే, హృదయ గుహలోకి ప్రవేశించగలిగితే సాధన ద్వారా ఆ విష్ణు పదాన్ని చేరుకోగలుగుతాం. సో కీలకమంతా కూడా నీలోనే ఉంది. అంటే దానికి సంబంధించినటువంటి మార్గము, ఆ తలుపు ఓపెన్ చేయటానికి కీ అంతా కూడా నీ లోపల పెట్టేశారు పరమాత్మ. తద్విష్ణో పరమం పదం అస్యైతి సహ అయం అవ్యక్తాది స్థావరాంత సంసార వృక్ష ఊర్ధ్వమూల. దీని యొక్క మూలము పైకి ఉంది, వ్యాప్తి అంతా కూడా కిందికి ఉంది. వ్యాప్తి అంటే దాని యొక్క కాండము, కొమ్మలకు ఉండేటువంటి చిన్న కొమ్మలు, ఆ చిన్న కొమ్మలకు ఉండేటువంటి రెమ్మలు, చిగుళ్ళు, పూలు, పండ్లు, మళ్ళీ దాన్ని ఆశ్రయించినటువంటి పక్షుల గూడులు, ఇది అది అని ఉంది. అన్నీ కూడా తలకిందులుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది వృక్షంతో ఎందుకు పోలుస్తున్నారంటే వృక్షశ్చ వ్రశ్చనాత్, ఇది ఛేదింపబడేటువంటిది. ఎవరితోటి ఛేదింపబడుతోంది అని అంటే జ్ఞాన సాధన చేసినటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు ఈ సంసార వృక్షాన్ని ఛేదించగలిగి తిరిగి రానటువంటి విష్ణుపదానికి చేరుకుంటున్నారు. అది మరణానంతరం కూడా కాదు. ఈ ఆత్మజ్ఞానులకి ఈ జీవితంలోనే జీవించి ఉండగానే వాళ్ళకి ముక్తి లభిస్తోంది. సో దీన్ని ఛేదించగలుగుతున్నారు, ఛేదించగలిగినటువంటిది కాబట్టి వృక్షము, వ్రశ్చనాత్ వృక్ష. సో ఇంకా దీని గురించి వివరణ, జన్మ జరా మరణ శోకాది అనేక అనర్థాత్మక. సో ఈ వృక్షాన్ని ఛేదించలేక ఈ వృక్షాన్నే నమ్ముకొని ఆ కొమ్మల్ని పట్టుకొని వేళ్లాడుతూ ఉన్నంతకాలము జరిగేటువంటిది ఏంటంటే కోతి ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకి ఎగిరినట్లుగా ఒక లోకం నుంచి ఇంకొక లోకంలోకి దూకి అక్కడ పుట్టి అక్కడ చచ్చి మళ్ళీ ఇంకొక లోకంలో పుట్టి చచ్చి ఇలా కొమ్మ నుంచి కొమ్మకి తిరిగే కోతి వలె ఈ జీవి కూడా తిరుగుతూనే ఉంటుంది. పై కొమ్మ నుంచి కింది కొమ్మకి, కింది కొమ్మ నుంచి పై కొమ్మకి. అందుకని ఇది అనర్థాత్మకమైనటువంటిది. ఎంత తిరిగినా కూడా దానికి ప్రయోజనం అంటూ ఏమీ జరగటం లేదు, ఏమీ ఒదగటంలా. అలా ఎన్నో జన్మలు గడిచిపోయినాయి, ఎన్నో లోకాలు తిరిగేశాం. కొన్నిసార్లు దేవతలుగా పుట్టారు, కొన్నిసార్లు రాక్షసులుగా పుట్టి ఉండవచ్చు, కొన్నిసార్లు హీన జన్మలు ఎత్తి ఉండవచ్చు. మనకు తెలియదు, ఇవన్నీ గుర్తులేదు. భగవద్గీతలో కూడా అర్జునుడు ఇదే అడుగుతారు, నువ్వు నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కదా, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. నేను ఎంతో కాలం క్రితం నేను వివస్వంతుడికి చెప్పాను, నువ్వు అంటున్నావు. ఆ వివస్వంతుడు, వైవస్వతుడు అనేటువంటి ఆయన యొక్క కాలం ఏంటి? నీవు నేను మనం కలిసి కదా మనం పెరుగుతూనే ఉన్నాను. నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు వివస్వతుడికి ఎప్పుడు చెప్పావు అని అంటే, ఎన్నో జన్మలు వ్యతీతానే తవచ అర్జున, నీకు కూడా ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. తాని అహం సర్వం వేత్తి, నేను అన్నిటినీ కూడా తెలుసుకుని ఉన్నాను, కానీ నీకు తెలియలేదు. ఆ స్మృతి నీకు లేదు, నాకు అంతా తెలుసు, నాకు అంతా గుర్తుంది అని పరమాత్మ చెప్తారు 4వ అధ్యాయంలో భగవద్గీత. సో ఇటువంటి అనర్థాత్మకమైనటువంటి ప్రతిక్షణం అన్యథా స్వభావ, ఈ క్షణం ఇలా కనిపిస్తుంది, అంత సుఖంగా బాగుంది, అంత ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అని ఈ క్షణంలో కనిపిస్తుంది. తర్వాత క్షణంలో ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అన్యథ అంటే క్షణక్షణం మారిపోయేటువంటి స్వభావం. ఈ క్షణంలో ఆనందం, మరు క్షణంలో విషాదం, లేదా ఈ క్షణంలో విషాదం, మరు క్షణంలో ఇంకొకటి. ప్రతిక్షణం అన్యథా స్వభావ మాయా మరీచి ఉదక గంధర్వ నగరాదివత్
దృష్ట నష్ట స్వరూపత్వాత్. మాయామరీచి ఉదకములు అంటే మృగతృష్ణలోని నీటి వంటివి, గంధర్వ నగరం వంటిది. దృష్ట నష్ట స్వరూపత్వాత్ కనిపించేటువంటి నష్టాలు కనిపిస్తూనే ఉంటాయి, లాభాలు కనిపిస్తూనే ఉంటాయి. దృష్ట నష్ట స్వభావాత్. దృష్ట అంటే కనిపించేటువంటిది, అదృష్టం అంటే కనిపించినటువంటివి. సో దృష్ట నష్ట స్వరూపం అంటే మన కళ్ళ ముందే నశించిపోతూ ఉంటాయి, కొత్త కొత్త ఉద్భవిస్తూ ఉంటాయి. ఉద్భవించింది కదా బాగుంది అనుకునే లోపల అది నాశనం అయిపోవచ్చు కూడా. స్వరూపత్వాత్ అవసానేచ వృక్షవత్ అవభావాత్మక. సో నశించిపోయేటువంటి క్షీణించిపోయేటువంటి స్వభావం, క్షీణించిన తర్వాత అసలు అక్కడ ఏమీ లేనట్టే ఉంటుంది. అంతకుముందు ఒక మహానగరంగా ఉన్నటువంటిది కొంతకాలానికి అదొక ఎడారి ప్రాంతంలాగా కనిపించవచ్చు. ఒకప్పుడు ఎడారిలాగా కనిపించేటువంటిది ఒక నందనవనంలాగా మారిపోవచ్చు. ఇవన్నీ కళ్ళ ముందు చూస్తున్నాను. ఎస్పెషల్లీ మన జనరేషన్లో ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే, ఒక అదృష్టం అనండి లేకపోతే ఒక పరిణామం, మనం చూసినంత పరిణామము ముందు తరాల వాళ్ళకి ఇంత లేదని చెప్పొచ్చు. ఈ కాలంలో అంటే గత 40 సంవత్సరాల్లో ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 40 సంవత్సరాల పూర్వం లేనటువంటి వాళ్ళకి తెలియనిటువంటి గొప్ప గొప్ప విషయాలు మనం ఒక జన్మలోనే అన్నీ చూసేస్తున్నాం. మొబైల్ దాకా ఎందుకు, టీవీ లేని రోజులు తెలుసు మనకి, బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చిన రోజులు మాకైతే తెలుసు. తర్వాత కలర్ టీవీలు రావటము తెలుసు, మొబైల్ లేని రోజులు చూసాం, చేతిలో మొబైల్ రావటము తెలుసు. ఆ మొబైల్ బ్లాక్ అండ్ వైట్ది ఉండేది, తర్వాత కలర్ మొబైల్స్ వచ్చేసాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కూడా, ఒకప్పుడు 2 లేన్ల రోడ్డు ఉంటే, ఒక రథం వెళ్ళేటువంటి రోడ్డు ఉంటే అదే విశాలమైనటువంటి బాట అనుకునేటువంటి వాళ్ళం. ఈరోజు 4 లేన్లు 8 లేన్ల రోడ్లు చూస్తున్నాం. విమానంలో ఎగరటం అనేటువంటిది, చిన్నప్పుడు గాల్లో ఎక్కడో విమానం ఎగురుతూ ఉంటే అబ్బో విమానం అని చెప్పి పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చి శబ్దాన్ని విని చూసినటువంటి జనరేషన్ మనది. విమానం ఎక్కుతున్నటువంటి జనరేషన్ కూడా మనది. ఆ విమానాలను ఇటు నుంచి అటు నుంచి ఇటు, ఒకప్పుడు దేవతలు గంధర్వులు విమానాల్లో తిరిగేవాళ్ళు అన్నట్టుగా మనము అలాగ తిరుగుతూనే ఉన్నాం. కాలినడకన వెళ్ళాము, సైకిల్ మీద చూసాము, విమానాల్లోనూ చూస్తున్నాము. ఈ తరానికి నిజంగా ఒక విశిష్టత అనేటువంటిది ఉంది అని అనిపిస్తుంది నాకైతే. ఇన్ని మార్పుల్ని చూస్తూ కూడా ఇదే శాశ్వతం అని భ్రమలో ఉంటే మాత్రం ఇన్ని చూసి కూడా లాభం లేదు. కళ్ళ ముందు అన్నీ చూపిస్తున్నారు. ఇలాంటి అవకాశము తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఉండేదట. పురాణాల్లో వర్ణన వస్తుంది. మాతృగర్భంలో ఉన్నప్పుడు 7వ నెలలో ప్రాణశక్తి ప్రవేశించిన తర్వాత ఆ 2 నెలలు గడిచిపోయినటువంటి జన్మలన్నీ కూడా టీవీ స్క్రీన్లో కనిపించినట్టుగా ఆ శిశువుకి కనిపిస్తూ ఉంటాయట. అంటే మనం చూసాం, గడిచిన జన్మలన్నీ అలా మాతృగర్భంలో ఉన్నప్పుడు చూసాము. తర్వాత వాటిని భగవంతుడిని వేడుకుని, దేవుడా ఇన్ని పనులు చేశాను, చేయవలసినవి చేయకూడనటువంటివి, చేయకూడనివి ఆయన తెలిసినా కూడా చేసినటువంటివి అన్నీ చేసేసాను. మళ్ళీ జన్మలో ఇటువంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యను, రక్షించు నన్ను, త్రాహి పాహిమాం అని చెప్పి ఆ ధనంజయ వాయువు బయటికి నెట్టితే తల్లి గర్భంలోంచి బయటపడి నీళ్లు ముఖం మీద చల్లిన వెంటనే అన్నీ మర్చిపోయి మళ్ళీ మాయలో పడిపోయి వచ్చాం. సో మళ్ళీ ఇవన్నీ చూస్తున్నాం, మన కళ్ళ ముందు ఇన్ని మార్పులు చూస్తున్నాం. ఒకప్పుడు ఎడారి ప్రాంతంగా ఉండేటువంటిది చూసాం, తర్వాత జనారణ్యాలుగా మారిపోయినటువంటివి చూస్తున్నాం. సాయంత్రం 5 తర్వాత ఆ రోడ్డు మీద నడవటానికి భయపడేటువంటి రోడ్లు ఈరోజు జనసమ్మర్దంతో కిటకిటలాడుతూ రాత్రి పగలు తేడా లేకుండా అక్కడ వాహనాలు తిరుగుతున్నటువంటి ఇది చూస్తున్నాం మనం. ఇన్ని చూసి కూడా ఇదే సత్యం అనేటువంటి భ్రమలో ఉంటే ఇంకా మనని ఉద్ధరించడానికి ఇంకా ఏం చేయాలో నాకైతే తెలియదు. పరమాత్మ కూడా అనుకుంటారేమో, ఇన్ని చూపిస్తున్నా కూడా వీటి వెంటనే వీళ్ళు ఇలా పరిగెడుతున్నారు, వీళ్ళకి ఏం చేయాలి. ఇప్పుడు తర్వాత జన్మలో చూశారు మార్పులు అని అంటే అవి ఎలా గుర్తులేవు కదండి అంటాం. మాతృగర్భంలో చూసిన ఇప్పుడు ఎలా గుర్తులేవు మనకి పుట్టిన తర్వాత. కానీ పుట్టిన తర్వాత మన కళ్ళ ముందు ఇన్ని మార్పులు చూస్తూ, ఎడ్ల బండి మీద గుర్రపు బండి మీద ఎక్కి విమానాల దాకా వెళ్ళి విమానాల్లో కూడా తిరుగుతూ ఇన్ని మార్పులు చూస్తూ, ఆ విమానాలు కళ్ళ ముందు తిరిగినటువంటి వాళ్ళు 35 సంవత్సరాల వాడు, నిన్న కలిసినటువంటి వాడు మరో రోజు హార్ట్ అటాక్ వచ్చి పోయిందని విన్నది చూశాను. అలాగే ఈరోజు సెండ్ ఆఫ్ ఇచ్చి రేపు అమెరికాలో దిగుతాడు అనుకునేటువంటి వాడు
సడన్గా విమానం సముద్రం మీద ఎక్కడో గాల్లో మంటలు అంటుకుని అందరూ పోయినటువంటిది అది తెలుసు నాకు. అలాగే అద్భుతాలు చూస్తున్నాము, టెక్నాలజీ ఎన్నెన్ని అద్భుతాలు చూస్తున్నాము, మానవ ఊహకి సాధ్యం కావు అనుకునేటువంటి అద్భుతాలు చూస్తున్నాము, మానవ మేధతో జరిగేవి చూస్తున్నాము, మానవ మేధకు తెలియకుండా సునామీని విన్నాము, భూకంపాలని విన్నాము, ఇంకా మానవులు చేసుకునేటువంటి యుద్ధాల్లో నష్టాలు చూస్తున్నాము. ఇటువంటి యుద్ధాలు అస్త్రాలు ప్రయోగించి ఒక కాలంలో జరిగేవి. అలాంటి యుద్ధాలు ఇక్కడ కూర్చుని ఒక బటన్ నొక్కగానే ఎక్కడో ఒక మిసైల్ పడిపోయి మొత్తం నాశనం అయిపోతుంది. ఇన్ని చూస్తూ కూడా పరమాత్మ వైపు దృష్టి మరల్చుకోకపోతే మనని ఎవరు ఉద్ధరిస్తారు చెప్పండి? మాయా మరీచి ఉదక గంధర్వ నగరాధివత్ దృష్ట నష్ట స్వరూపత్వాత్ అవసానే చ వృక్షవత్ అవభావాత్మక కదలీ స్తంభవత్. అరటి చెట్టు ఎంత బాగుంటుందో, అరిటాకులు పనికొస్తాయి, గెల పనికొస్తుంది, పండ్లు తీసుకుంటాం, పండ్లు తీసేసిన గెల తీసేసిన తర్వాత ఆ చెట్టుని నరికితే వెంటనే చాలా దృఢంగా ఉన్నట్టు ఉంటుంది, బాగున్నట్టుగానే ఉంటుంది. పోన్లే ఇది బాగుంది కదా అని చెప్పి దీన్ని ఏదో ఒక పందిరికో లేకపోతే ఒక వరండాకో దేనికో దీన్ని ఒక దూలంలాగా వాడుదామని చెప్పి వాడు చూస్తే 2-3 గంటలు అయ్యేటప్పటికి ఆ దూలం లాంటిది, దూలంలాగా కనిపించేటువంటిది ఎందుకు పనికి రాకుండా మెత్తగా అయిపోతుంది. సో అటువంటిది కదలీ స్తంభవత్ నిస్సార అనేక శత పాఖండ బుద్ధి వికల్పాస్పద తత్వ విజిజ్ఞాసుభి అనిర్ధారిత ఇదం తత్వో అంటే ఈ తత్వం ఇదే అని ఎవరితోటి నిర్ధారింపబడదు అని అంటే చెప్తున్నారు. అనేక శత పాఖండ బుద్ధి వికల్పాస్పద తత్వ విజిజ్ఞాసుభి, తత్వాన్ని అన్వేషించేటువంటి జిజ్ఞాసువులు దేన్ని ఆశ్రయించి? మిగతా అన్నిటినీ యుక్తిని అనుసరించి, అంటే తర్కాన్ని అనుసరించో లేకపోతే ఇంకొక దాన్ని అనుసరించేటువంటి పాఖండ బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి, అటువంటి బుద్ధికి అనిర్ధారిత ఇదం తత్వం, ఈ తత్వం ఇది అని నిర్ధారించడానికి సాధ్యం కానటువంటి తత్వము. మరి ఎలా నిరూపింపబడుతుంది, ఎలా నిర్ధారింపబడుతుంది అని అంటే వేదాంత నిర్ధారిత పరబ్రహ్మ మూల సారహ. ఇది వేదాంతము ద్వారానే ఈ పరబ్రహ్మ తత్వాన్ని ఇటువంటిది అని నిర్ధారించడానికి, అనుభవంలోకి తెచ్చుకోవటానికి సాధ్యమయ్యేటువంటిది. ఈ వేదాంత జ్ఞానంతో తప్ప ఉపాసనతో కానీ కర్మకాండతో కానీ ఇతర ఏ ఉపాయాలతోటి కూడా ఇది ఇలాంటిది అని నిర్ధారించడానికి సాధ్యం కాదు. సాధ్యం కాకపోయిందండి, నష్టం ఏంటి అని అంటారేమో. ఆ వేదాంత తత్వాన్ని తెలుసుకోలేనప్పుడు ఏమవుతుంది అని అంటే ముందే చెప్పినట్టుగా జన్మ జర మరణ శోకాది అనేక అనర్థాత్మక, ఈ అనర్థాత్మకమైనటువంటి ఈ సంసార వృక్షాల్లోనే ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకి దూకుతూ, ఒక లోకంలోంచి ఇంకొక లోకంలో పడుతూ లేస్తూ ఇలాగే తిరుగుతూ ఉంటారు. సో వేదాంత నిర్ధారిత పరబ్రహ్మ మూల సారః అవిద్య కామకర్మ అవ్యక్త బీజ ప్రభవ. ఈ కనిపించేటువంటి వృక్షం అంతా కూడా ఎలా పెరుగుతోంది, ఎలాంటిది అని అంటే అవిద్య కామకర్మ అవ్యక్త బీజ ప్రభవ. అవ్యక్తమైనటువంటి బీజం నుంచి, అంటే అవ్యక్తం నుంచి ఉద్భవించినటువంటిది. అపరబ్రహ్మ విజ్ఞాన క్రియాశక్తి ద్వయాత్మక హిరణ్యగర్భాంకుర. ఆ అవ్యక్తం నుంచి హిరణ్యగర్భుడు ఉద్భవించారు అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు మంత్రాల్లో, ఇదే కఠోపనిషత్తులో చెప్పుకున్నాం. సో అవ్యక్తం నుంచి హిరణ్యగర్భుడు అంటే ఆ హిరణ్యగర్భుడు ఎటువంటి వారు అంటే అంకురం వంటిది. ఒక బీజం క్షేత్రంలో ఉంచాము, ఒక రోజుకో 2 రోజులకో 3 రోజులకో దాని యొక్క కాల నిర్ధారణని బట్టి, కాల పరిమితిని బట్టి మెల్లగా స్ఫురటపోతుంది, అంకురం వస్తుంది అంటాం కదా. ఆ హిరణ్యగర్భుడు ఈ అవ్యక్త బీజానికి అంకురమట. వేదాంత నిర్ధారిత పరబ్రహ్మ మూల సార అవిద్య కామ కర్మ అవ్యక్త బీజ ప్రభవ అపరబ్రహ్మ విజ్ఞాన క్రియాశక్తి ద్వయాత్మక హిరణ్యగర్భాంకుర సర్వప్రాణిలింగ భేద స్కంధ తృష్ణాజలావసేకోద్భూత దర్ప. తృష్ణారూప జలం జల్లటంతో, అంటే ఆ నీళ్లు
పీల్చుకొని వాటి పోయటం ద్వారా ఎవరు పోస్తున్నారు ఈ తృష్ణారూప జలాన్ని? పరబ్రహ్మ పోయారు, ఆయన నిష్క్రియుడు కదా. పోనీ అవ్యక్తం పోస్తుందా అంటే అవ్యక్తానికి అవయవం లేవు. హిరణ్యగర్భుడు పోసుకుంటున్నాడా అంటే లేదు, హిరణ్యగర్భుడి కంటే ముందే అవ్యక్త బీజం ఉంది. మరి దీనికి తృష్ణారూప జలాల్ని ఎవరు అందిస్తున్నారు? మనమే. మనం అందించేటువంటి దానితో వృద్ధి చెందుతుంది. అంటే ఎవరికి సంసార వృక్షం వాళ్ళదన్నమాట. దీని యొక్క స్కందం ఎటువంటిది అంటే అన్ని ప్రాణుల యొక్క లింగ శరీరం ఏదైతే ఉందో, లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరము, అన్ని ప్రాణుల యొక్క సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో ఆ సమిష్టి లింగ శరీరము అంటే ఆ హిరణ్యగర్భుడి సూక్ష్మ శరీరం లాంటిది అనమాట. అది స్కందము, కాండము దానికి. సర్వప్రాణి లింగ భేద స్కంధ తృష్ణాజలావశైకోద్భూత దర్ప. తృష్ణాజలంతో వృద్ధి చెందినటువంటి తేజస్సు. దర్పం అంటే ఇక్కడ తేజస్సు, బుద్ధి, ఇంద్రియములు ఇలాంటిదని తీసుకోవచ్చు. అవి ఏవేంటో చెప్తున్నారు. దర్ప బుద్ధీంద్రియ విషయ ప్రవాలాంకుర. బుద్ధి, ఇంద్రియములు మరియు విషయములు, విషయ రూపాల్లో కొత్తగా కనిపిస్తుంటాయి. ఈరోజు కనిపించినటువంటిది రేపు పాతబడిపోతుంది, రేపు ఇంకేదో కొత్తగా కనిపిస్తుంది. ఈరోజు ఈ మోడల్ ఫోన్ బాగుందండి, రేపు ఇంకో మోడల్ వస్తుంది. ఇవే పల్లవములు అన్నమాట, నూతన పల్లవములు ఇవి. విషయ ప్రవాలాంకుర. ఒక్కొక్క విషయం, ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాము, మరుక్షణంలో ఇంకో కొత్త విషయాన్ని మనస్సు తెచ్చి చూపిస్తూ ఉంటుంది, దాని వెంట మళ్ళీ పరిగెత్తింపజేస్తుంది. ఖాళీగా కూర్చున్నామని అనుకోండి, కాసేపు కూర్చుని చూడండి, రోజు 10-15 నిమిషాలు కూర్చోండి. ఎటువంటి విషయాలు మనస్సులో పరిగెడుతూ ఉంటాయో మీకే తెలుస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఎవరో పెన్సిల్ లాక్కున్నారు, వాళ్ళు కొట్టారు, వీళ్ళని కొట్టాము, ఇవి కూడా గుర్తొస్తాయి 50 సంవత్సరాల తర్వాత కూడా. ఆ ముఖాలు కనిపిస్తాయి ఖాళీగా కూర్చున్నప్పుడు అంతరంగంలో. సో ఇవే విషయాలన్నమాట. బుద్ధీంద్రియ విషయ ప్రవాలాంకుర. శృతి స్మృతి న్యాయ విద్య ఉపదేశ పలాశ. అంటే ఇవన్నీ పండ్లు వంటివి అనమాట. ఇంతకుముందు చెప్పినటువంటి అంకురములు బుద్ధి, ఇంద్రియ, విషయములు, ప్రవాలాంకుర. అదే మరి శృతి స్మృతి న్యాయ విద్య ఉపదేశ పలాశ ఇవన్నీ పండ్ల వంటివి. యజ్ఞదాన తపాది అనేక క్రియా సుపుష్ప. ఇవన్నీ పుష్పముల వంటివి. ఏవి? యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ సాధనలు. ఈ కర్మకాండకి సంబంధించినటువంటివన్నీ కూడా పుష్పముల వంటివి. అదే శృతి స్మృతి న్యాయము ఇవన్నీ కూడా శాస్త్రములు. వేదము, స్మృతులు, న్యాయము. న్యాయము అంటే వైశేషికము, న్యాయము, షడ్దర్శన శాస్త్రాలు ఉన్నాయి కదా, ఆ విద్యలన్నీ కూడా, ఆ విద్యలు లభించినటువంటి ఉపదేశము ఇవన్నీ కూడా పలాశములు, ఆకులు అనమాట. పలాశములు అంటే ఆకులు. అలాగే యజ్ఞదాన తపాది అనేక క్రియా సుపుష్ప. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా పుష్పములు వంటివి. సుఖ దుఃఖ వేదన అనేక రస ప్రాణి ఉపజీవ్య అనంత ఫల. దుఃఖము, వేదన, సుఖము, వివిధ ప్రకారాలైనటువంటి రసములు కలిగినటువంటి, అంటే రసములతో కూడినటువంటి. ఒక పండు తీయగా ఉంటే ఇంకో పండు పుల్లగా ఉంటుంది, ఇంకొక పండు వగరుగా ఉంటుంది. ఇలా భిన్నమైనటువంటి రుచులతోటి ఉన్నటువంటివి ఇవే సుఖము, దుఃఖము, వేదన ఇలాంటి అనేక రసాలతో కూడినటువంటి అనంత ఫలములు అన్నమాట. ఆజీవికారూపం అంటే జీవితాన్ని నిలబెడుతూ ఉన్నట్టుగా కనిపించేటువంటివి అనేక రసములతో కూడినటువంటి. ప్రాణి ఉపజీవ్యానంత ఫలహ. ప్రాణిని ఉపజీవనం అంటే జీవించేటట్లుగా చేస్తుండేటువంటి ఫలములు అన్నమాట. తతృష్ణ సలిలావసేక ప్రరూఢ జడీకృత దృఢ బద్ధ మూల. తృష్ణారూప జలములతోటి వృద్ధి చెందినటువంటి ఏమిటివి అంటే సాత్విక, రాజసిక, తామసికమైనటువంటి భావాలు ఏవైతే ఉంటాయో వీటితోటి మిశ్రితమైనటువంటి దృఢత్వం చెందినటువంటి, అంటే స్థిరపడినటువంటి మూలము కలిగినటువంటి అటువంటి, అది ఇందాకేమో తృష్ణాజలము అన్నారు కదా. సో దీన్ని కూడా అదే చెప్తున్నారు, తృష్ణారూప జలంతో వృద్ధి చెందినటువంటి మూలము అన్నమాట. కృత దృఢ బద్ధ మూల సతి అనామాది సత్యనామాది సప్తలోక బ్రహ్మాది భూత పక్షికృత నీడ భూభువ సువ
జన తప సత్య, ఈ 7 ఊర్ధ్వలోకాలు. అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ మహాతల, ఈ 7 కింది లోకాలు. భూలోకం నుంచి సత్యలోకం దాకా ఊర్ధ్వలోకాలు, కిందవి మహాతలం వరకు కూడా అధోలోకాలు. సో సత్యనామాది సప్తలోక బ్రహ్మాది భూతపక్షి కృతనీడ, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి స్థావరం వరకు అన్ని లోకాలు 7 లోకాలకి సంబంధించినటువంటి జీవులన్నీ కూడా సేద తీరేటువంటి, తమ గోళ్ళు కట్టుకుని సేద తీరేటువంటి పక్షులు వంటివి అన్నమాట. పక్షులు వంటి జీవులు ఇవన్నీ. ప్రాణి సుఖ దుఃఖ ఉద్భూత హర్ష శోక జాత నృత్య గీత వాదిత్ర క్షేళిత స్ఫోటిత హసిత ఆకృష్ట రుదిత హాహా ముంచ ముంచ ఇత్యాది అనేక శబ్దకృత తుములీభూత మహారవ. మనము ఇప్పుడు అందరూ నగరాల్లో ఉంటున్నారు కాబట్టి కొత్తగా పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఒక ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి నుంచుని ఉంటే భిన్నమైనటువంటి శబ్దాలు, ఉదాహరణకి దిల్సుఖ్ నగర్లోనో లేకపోతే ఎక్కడో కోటిలోనో నాంపల్లిలోనో లేకపోతే సికింద్రాబాద్లోనో ఏదో ఒక చోట ట్రాఫిక్ జనసమ్మర్దం ఉన్న చోట నిలబడి చూడండి, భిన్నమైనటువంటి శబ్దాలు వినిపిస్తుంటాయి. హారన్లు వినిపిస్తుంటాయి, పండ్లు అమ్మేటువంటి అరుపులు వినిపిస్తూ ఉంటాయి, వాహనాల యొక్క ఇంజిన్ల శబ్దాలు, భిన్నమైనటువంటి శబ్దాలు. అటువంటిదే ఇక్కడ వర్ణన కూడా. ఈ వృక్షానికి అనుక్షణం కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక దృశ్యము, ఏదో ఒక శబ్దము, నృత్య గీతాలు, వాదిత్రం అంటే వాద్యాలు, ఆ వాద్యాలు మోగించేటువంటి లక్షణాలు వంటిది ఇక్కడ ఉపమానం కింద కూడా తీసుకోవచ్చు. వాదిత్ర క్షేళిత స్ఫోటితం అంటే ఇప్పుడు జబ్బలు చరుస్తారు చూడు, అంటే ఇద్దరు మల్లయోధులు కొట్లాడుకునేటప్పుడు జబ్బలు చర్చి అరుస్తూ ఉంటారు ఆ ఊ అని చెప్పి. స్ఫోటిత హాసిత, గెలిచిన వాడేమో ఓడిపోయిన వాడిని చూసి నవ్వుతూ ఉంటాడు వికటంగా. అలా భిన్నమైనటువంటి హాసితములు. ఆకృష్ట రుదిత, ఓడిపోయినటువంటి వాడు ఏడుస్తాడు, దెబ్బ తగిలినటువంటి వాడు ఏడుస్తాడు, అలాగే అప్పుడే పుట్టినటువంటి వాడు కూడా ఏడుస్తాడు, మరణించిన వాడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. హాహా ముంచ ఇత్యాది అనేక శబ్ద కృత తుములీభూత మహారవ. ఇటువంటి మహారవాలన్నీ అక్కడ ఆ వృక్షాన్ని ఒకసారి అలా ఊహించుకుంటే అవన్నీ వినిపిస్తుంటాయి. పక్షుల కిలకిలలు, బాగా పెరిగినటువంటి మర్రి చెట్టు మీద భిన్న జాతుల పక్షులన్నీ కూడా గూళ్ళు కట్టుకుని సూర్యోదయం అవుతూ ఉంటేనే కిలకిల రావాలి, అలాగే సూర్యాస్తమయ సమయంలో కూడా కిలకిల రావాలు, భిన్నమైనటువంటి శబ్దాలు, భయంతో అరిచే అరుపులు అన్నీ వినిపిస్తూ ఉంటాయి అక్కడ. వేదాంత విహిత బ్రహ్మాత్మ దర్శన అసంగ శస్త్ర కృతోచ్ఛేదై, వేదాంతముతోటి కూడినటువంటి బ్రహ్మాత్మ దర్శన అసంగ శస్త్ర. ఈ అసంగ శస్త్రానికి ఆధారభూతమయ్యేది ఏంటంటే వేదాంత విహితమైనటువంటి బ్రహ్మాత్మ దర్శన ఏదైతే ఉందో, అంటే వేదాంతంలో చెప్పినటువంటి, అంటే ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మార్గంలో బ్రహ్మాత్మ దర్శన అనేటువంటి అసంగ శస్త్రాన్ని ధరించినటువంటి వాడు దీన్ని ఛేదించగలుగుతాడు. అటువంటి అసంగ శస్త్రంతో కృతోచ్ఛేద ఏష సంసార వృక్ష. ఈ సంసార వృక్షాన్ని ఛేదించాలంటే ఉపాయం అదే. వేదాంతంలో అంటే ఈ ఉపనిషత్తుల్లో వివరించినటువంటి, జ్ఞాన మార్గంలో వివరించినటువంటి బ్రహ్మాత్మ దర్శన సాధనం ఏదైతే ఉందో దాన్ని అసంగ శస్త్రంగా తీసుకొని దాని సాధన ద్వారా ఛేదింపబడినటువంటి ఏష సంసార వృక్ష అశ్వత్థవత్ కామకర్మ వాతేరిత నిత్య ప్రచలిత స్వభావ. ఏ విధంగా అయితే రావి చెట్టు యొక్క ఆకులు నిరంతరము స్పందిస్తూనే ఉంటాయో, కదులుతూనే ఉంటాయో, పెద్దగా అసలు గాలి ఉన్నట్టే అనిపించదు, గాలి లేదు అనే అనిపిస్తుంది. కానీ రావి చెట్టు యొక్క ఆకుల్ని చూడండి, అవి నిరంతరం కదులుతూనే ఉంటాయి. అటువంటి నిరంతరము కదిలేటువంటి స్వభావం కలిగినటువంటిది కాబట్టి అశ్వత్థ వృక్షము అనేటువంటి ఇక్కడ పేరు దీనికి కూడా సార్థకమైంది. అంటే నిరంతరము ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒకడు పుడుతూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు, ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. సో ఈ వృక్షం మీద నిరంతరం కూడా ఏదో ఒక క్రియాకలాపం జరుగుతూనే ఉంటుంది.
ఈ లోకంలో కాకపోతే ఇంకొక లోకంలో, ఇప్పుడు ఎంతో దాకా ఎందుకు, ఈ భూమి మీదనే ఇక్కడ రాత్రి అయితే ఇంకొక చోట పగలు, ఇంకొక చోట అసలు 52 రోజులు పగలే ఉంటుంది, 52 రోజులు రాత్రే ఉంటుంది ధ్రువ ప్రాంతాలకు వెళ్తే. ఏష సంసార వృక్ష అశ్వత్థవత్ కామకర్మ వాతేరిత నిత్య ప్రచలిత స్వభావ స్వర్గ నరక తిర్యక్ ప్రేతాదిభిః శాఖాభిః అవాక్శాఖః. ఈ శాఖలని ఆశ్రయించి భూతాలు, ప్రేతాలు, తిర్యక్ జీవులు అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి 7 లోకాలే అనుకుంటారేమో. తిర్యక్ జీవులు, ప్రేతాలు ఇవన్నీ చెప్తున్నారు కదా, నరకము ఇవన్నీ చెప్తున్నారు. స్వర్గ నరక తిర్యక్ ప్రేతాదిభిః శాఖాభిః అవాక్శాఖః. ఇటువంటి శాఖల్ని కలిగినటువంటిది సనాతనః. అనాదిత్వాత్ చిరం ప్రవృత్తః. చిరకాలం అంటే ఎంతో కాలం నుంచి ఉన్నటువంటిది, వృద్ధి చెందుతూనే ఉన్నటువంటిది, నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది, కామకర్మ యొక్క క్రియాకలాపాలు జరుగుతూనే ఉన్నటువంటిది, సనాతనమైనటువంటిది. ఇది అశ్వత్థ వృక్షము. యదస్య సంసార వృక్షస్య మూల తదేవ శుక్రం. దీని మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని తెలుసుకున్నటువంటి వాడే వివేకి. యత్ అస్య సంసార వృక్షస్య, ఈ యొక్క సంసార వృక్షానికి మూలము తదేవ శుక్రం, శుభ్రం శుద్ధం జ్యోతిష్మత్ చైతన్యాత్మ జ్యోతి స్వభావ. దీని మూలం ఏదైతే ఉందో అదే శుద్ధమైనటువంటిది, వికారరహితమైనటువంటిది, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటిది, జ్యోతిస్వరూపం కలిగినటువంటిది, జ్యోతి స్వభావం కలిగినటువంటిది. తత్తేవ బ్రహ్మ, తదేవ బ్రహ్మ సర్వమహత్వాత్, అన్నిటికంటే కూడా మహత్వమైనటువంటిది కాబట్టి అదే బ్రహ్మము. తదేవ అమృతం అవినాశ స్వభావం ఉచ్యతే. అమృతం ఎందుకనంటే నాశరహితమైనటువంటి స్వభావం కలిగినటువంటిది కాబట్టి అవినాశ స్వభావం కలిగినటువంటిది అమృత స్వరూపము. కథ్యతే సత్యత్వాత్, దీని యొక్క సత్యత్వము వలన ఈ విధంగా చెప్పబడుతోంది. అందుకని ఇది సత్వస్తువు, ఇది ఒక్కటి మాత్రమే సద్వస్తువు, ఇంకొక సద్వస్తువు లేదు. పరమాత్మ పరబ్రహ్మ ఒక్కటి మాత్రమే సద్వస్తువు. వాచారంభణం వికారో నామధేయం అనృతం అన్యతతః మర్త్యం. బంగారము నిజము, ఆభరణాలన్నిటిలో కూడా ఉన్నటువంటిది వికారమే. అంటే బంగారం యొక్క వికారములే ఆభరణములు. మృత్తికేత్యేవ సత్యం, మట్టి మాత్రమే నిజమైనటువంటిది, వికారరహితమైనటువంటిది. మిగతా కుండ, ప్రమిద, ఇంకా కొండతోటి చేసినవి అన్నీ కూడా వికారాలు. అలాగే బంగారంతో చేసినటువంటివన్నీ కూడా స్వర్ణ వికారాలే, కానీ మూలం మాత్రం స్వర్ణమే అన్నిటికీ. అలాగే మూలం మాత్రం మృత్తికేత్యేవ సత్యం. అన్యత్ అతః మర్త్యం, మిగతావన్నీ కూడా మర్త్యమే అంటే నశించిపోయేటువంటివే, అంటే అందులో కలిసిపోయేటువంటివే. ఆభరణాన్ని చెడగొట్టారు, ఏం చేస్తాం, బంగారంలో కలిసిపోతుంది. బంగారం నుంచి రాళ్ళు తీసి బంగారాన్ని కరిగిస్తే దాన్ని ఏమంటాం, బంగారం అనే అంటాం, ఆభరణం అని అనం ఇంకప్పుడు. తస్మిన్ పరమార్థ సత్యే బ్రహ్మణి లోకా గంధర్వ నగర మరీచి ఉదక మాయా సమాహ పరమార్థ దర్శన భావ అవగమనాహ శ్రితాహ ఆశ్రితాహ. ఇటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు సర్వే సమస్తాహ ఉత్పత్తి స్థితి లయేషు, దీన్ని ఆశ్రయించే అన్నీ జరుగుతున్నాయి. ఉత్పత్తి స్థితి లయము పంచకృత్యాలన్నీ కూడా. తత్ ఊ తద్బ్రహ్మ నా అత్యేతి నా అతివర్తతే మృదాదిం ఇవ ఘటాది కార్యం. ఘటకార్యం, ఘటం అనేటువంటిది కార్యము, కారణము మృత్. ఘటము ఎన్ని నగిషీలు చెక్కినా, ఎన్ని రంగులు వేసినా అది మట్టి మాత్రమే. ఆభరణానికి ఎన్ని డిజైన్లు చేసినా, ఎన్ని వజ్రాలు పొదిగినా, ఎన్ని రత్నాలు పొదిగినా మూలము స్వర్ణమే. ఘటాది కార్యం కశ్చిదపి వికార. సో ఆభరణము కానీ, కుండ కానీ, ఇవన్నీ కూడా, ఈ సప్తలోకాలు కానివ్వండి, హిరణ్యగర్భుడు కూడా, అవ్యక్తం కూడా, ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మము మీద భాషించేటువంటి వికారములే తప్ప సత్యము కాదు. సో ఇదే అది నాయన ఏతద్వైతత్ అని చెప్పుకుని శంకర భగవత్పాదుల వారు శాంకర భాష్యంలో ఈ సంసార వృక్షాన్ని ఎంత అద్భుతంగా వివరించారు. ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తనివి తీరదు ఇది.
ఇది తనివి తీరదు అని అంటే ఇదేదో ఆహ్లాదకరమైనటువంటి విషయము, సంతోషం కలిగించేటువంటి విషయం అని కాదు. మూలతత్వాన్ని మన కళ్ళ ముందు మనం చూసేటువంటి దాన్ని అంతటినీ కూడా విస్తృతంగా వివరించారు. వివరించి దీనికి మూలమైనటువంటి దాన్ని చూడండి అని చెప్తున్నారు. ఈ పరబ్రహ్మమును, పరమాత్మని అతిక్రమించి ఏది కూడా, అంటే ఏ లోకం కానివ్వండి, ఏ దేవత కానివ్వండి, హిరణ్యగర్భుడితో సహా ఏ దేవత కానీ ఏ లోకం కానీ కూడా వర్తించలేదు. ఊర్ధ్వలోకాలు కానివ్వండి, అధోలోకాలు కానివ్వండి, ఎంత గొప్పవాళ్ళని, ఎంత ఏకఛత్రాధిపతి అయినా కూడా, భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించినటువంటి ఇక్ష్వాకు వంశస్థులు కూడా చివరికి ఈ పరబ్రహ్మము కంటే మించినటువంటి వాళ్ళు కాదు, పరబ్రహ్మమును ఆశ్రయించినటువంటి వాళ్ళే. యద్విజ్ఞానాత్ అమృతా భవంతి ఇత్యుచ్యతే జగతః మూలం తదేవ నాస్తి బ్రహ్మ సత్ ఏవ ఇదం నిశ్రుతం ఇతి. మిగతాదంతా కూడా అసత్తు నుంచి ఉద్భవించినట్లువే, నిజానికి ఉద్భవించింది లేదు అనే దానికంటే కూడా అసత్తే అని చెప్పటమే ఇక్కడ. ఈ విజ్ఞానం ఏదైతే ఉందో ఈ బ్రహ్మ విజ్ఞానం ద్వారా మాత్రమే అమృతతత్వం అనేటువంటిది, అమరణ ధర్మం అనేటువంటిది ప్రతి జీవికి సిద్ధిస్తుంది. ఇదే ఉపనిషత్తు బోధ అన్నమాట. భవంతి ఇత్యుచ్యతే జగతః. అందుకని ఏతద్వైతత్, ఆ పరమాత్మయే సత్యము, ఆ పరమాత్మకి కీలకము నీలోనే ఉంది, నీ హృదయ గుహలోనే ఉంది. ఈ సంసార వృక్షాన్ని లెక్కించడానికి ప్రయత్నించి ఎవ్వరూ కూడా ఎప్పటికీ కూడా సఫలులు కారు. ఈ సంసార వృక్షానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి, కాండం యొక్క పరిమాణం ఎంత, మూలానికి చిగురాకు చిటారు కొమ్మను ఉన్నటువంటి ఆకుకి ఉన్నటువంటి దూరం ఎంత, ఇవన్నీ లెక్కించడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇదంతా బహిర్ముఖత్వమే. ఎప్పటికీ కూడా సఫలురు కాలేము. మరి పట్టుకోవాల్సింది ఏంటంటే మూలాన్ని పట్టుకోవాలి. మూలాన్ని పట్టుకుంటే ఈ సంసార వృక్షాన్ని ఛేదించినటువంటి వాళ్ళే అయిపోతారు. సో దీన్ని తెలుసుకొని, అంటే ఈ సంసార వృక్షాన్ని తెలుసుకోవటం ఎందుకంటే మనం దీన్ని ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా 100% జ్ఞానం అనేటువంటిది సంసారానికి సంబంధించి రాదు. అన్ని వేదాలు, అన్ని వేదాంగాలు, స్మృతులు, పురాణాలు, ఆధునిక విజ్ఞాన శాస్త్రం అన్నీ అధ్యయనం చేసినప్పటికీ అంతర్ముఖత్వం సాధించకుండా పరమాత్మతత్వం తెలీదు. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటం అనేటువంటిది సంభవం కాదు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.